కిలాడి అత్త చలాకీ కోడలు 7వ భాగం. నాన్న సుబ్బు, ఎలా ఉన్నావురా? బాగా చిక్కిపోయినట్టున్నావు. అదే నీ పెళ్ళాం ధన నా మనవరాలు చక్కగా చూసుకుంటుందా? హా నానమ్మ, చాలా చక్కగా చూసుకుంటుంది. కానీ ఏంట్రా? ఏమీ లేదులే నానమ్మ. ఏమీ ఎందుకు లేదురా, ఉంది. అందుకేగా నేను వచ్చింది. నీకు కూడా తెలుసా? నాకు తెలియకపోవడం ఏందిరా? పైనుండి అంతా చూస్తున్నా. అందుకే యమధర్మరాజు గారి పర్మిషన్ తీసుకుని మరీ వచ్చా. నువ్వు బతికున్నప్పుడు మా అమ్మను ఎన్ని తిప్పలు పెట్టావో, ఇప్పుడు మా అమ్మ కూడా నీ బాటలోనే నడుస్తుంది. దాంట్లో విచిత్రం ఏముందిలే నానమ్మ అనుకుని, సరే ఏదో ఒకటి చెయ్యి అని మూలిగాడు సుబ్బు. ఒరే భడవ, నీ మూలుగుడేందో నాకు అర్థమైంది. ఒసే కోడలా ఇట్రా, పిల్లలిద్దరికీ పెళ్లి చేసావు, మరి వీరికి మొదటి రాత్రి ఎందుకు ఏర్పాటు చేయలేదే? కోడలి పిల్లకి 3 రోజులు అంటూ అత్తయ్య గారు, అందుకే చాప వేసి మూలను కూర్చోబెట్టా. నిజం చెప్పవే? నిజమే అత్తయ్య గారు. నా దగ్గర నీ కుప్పిగంతులు. అసలు విషయం ఏంటో నువ్వు చెబుతావా, లేదంటే నన్నే చెప్పమంటావా? దెబ్బకు దిమ్మరిపోయిన సోరమ్మ, వామ్మో, ఈ రాక్షసి చచ్చాక కూడా నన్ను వదలలేదు, అందరి ముందు నా గుట్టు రట్టు చేసేట్టుంది అని తనకి దగ్గరగా కూర్చుని, అత్తయ్య గారు నన్ను క్షమించండి. ఏదో నా కోడల్ని ఇప్పటి నుంచే నా చెప్పు చేతల్లో పెట్టుకుందామని, అత్త పెత్తనం చలాయిద్దామని, నేను కూడా మీ బాటలోనే నడుద్దామని అలా చేశాను అత్తయ్య గారు. మీరే ఏదో ఒకటి చేసి నన్ను గట్టెక్కించండి. మీ అబ్బాయి, మీ మనవడి దగ్గర నా పరువు నిలబడి అత్తయ్య గారు. అత్తయ్య గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. అరే చీచి, పట్టుకోకు. కోడలు కాళ్ళు కూడా పట్టించుకుందన్న అపవాదు నాకెందుకు? ఏంటత్తయ్య గారు అన్నారు? అబ్బే, అదే కోడలా, మాట్లాడేది నేనే, అయినా శరీరం మాత్రం నీ కోడలిది కదా. అంటే కోడలు కాళ్ళు అత్తగారు పట్టుకోకూడదు అందుకని అన్నానే. సరే అత్తగారు, ఈ చేతులే మీ కాళ్ళు అనుకోండి, దయచేసి ఏదో ఒక ఉపాయం చెప్పండి అని మెల్లిగా చెవిలో గుసగుసలాడింది సూరమ్మ. కొంచెం సేపు ఆలోచించి, సరే ఒక పని చెయ్యి. చెప్పండి చెప్పండి. ఒరేయ్ మనవడా ఇట్రా. నానమ్మ చెప్పండి. ఈ రోజు రాత్రికి మీ మొదటి రాత్రి ఏర్పాటు చేస్తుంది మీ అమ్మ. మరి మీకు సమ్మతమేనా? ఒక్కసారిగా ఎగిరిగంతేసిన పని చేశాడు సుబ్బు. మనసులోంచి ఉబ్బికి వచ్చే సంతోషాన్ని ఆపుకోలేక, అదుపులో పెట్టలేక, ఎక్కడ లేని సిగ్గుని మొహమాటాన్ని నటిస్తూ, మీ ఇష్టమే నా ఇష్టం నానమ్మ అని చెప్పాడు. ఒరేయ్ నీ సిగ్గు చెతకగదరా. ఆడపిల్లకి కూడా ఉన్నదేమోరా నీకున్నంత పులుకు. నా మనవడికి అన్నీ వాడి తాతగారి బుద్ధులే. సరే మరి తనకి కూడా చెప్పరా? ఏం చెప్పాలి నానమ్మ, మీరు ఆవహించింది తననేగా. అవును కదా. సరే నేను చెప్పానంటే ఖచ్చితంగా తను ఒప్పుకుంటుందిలే. తను భయపడిందిలే, అందుకే అబద్ధం ఆడింది. అదేం పట్టించుకోకండి. ధన నా అంశతో పుట్టిన అమ్మాయి, తనని జాగ్రత్తగా చూసుకోండి. సుబ్బు నానమ్మ చెవి దగ్గరకొచ్చి, నానమ్మ ఇది మాకు 2వ రాత్రి, ఇది కూడా తెలిసుండాలే నీకు. బడవ, సిగ్గులేదురా నీకు? మరీ ఆగలేకపోయావా అన్నీ అనబోతుంటే, వద్దు నానమ్మ వద్దు, మరలా తాతగారిని గుర్తు చేసుకోకు. సరేలేరా. ఒసే కోడలా, నా మనవరాల్ని ఇబ్బంది పెట్టినట్టు తెలిసిందా? ఆ మరుక్షణం నేను వచ్చేస్తా, జాగ్రత్త. సరే కన్నా, యమధర్మరాజు గారు పిలుస్తున్నారు. మనవడా మనవరాలు జాగ్రత్త. కోడలా, నా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో. మరి ఉంటాను అని అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి, నేను పోతున్నా అని కూర్చున్న చోటనే స్పృహ తప్పి పడిపోయింది. కోడలా అని ధనమామ, అయ్యో ధన అని తన భర్త సుబ్బు కంగారు పడుతున్నారు. అంత కంగారేమీ అవసరం లేదు. అయ్యో కోడలా అని ఒకరు, పెళ్ళామని ఒకరు తెగ బాధపడుతున్నారు. ఆ ముసలిది వదిలి ఈ కుర్రది తెలివిలోకి వస్తుందిలే. ఒరే నువ్వెళ్ళి కొంచెం నీళ్లు తీసుకురా. సుబ్బు తెచ్చిన నీళ్లు కొంచెం ధన ముఖాన చల్లింది సూరమ్మ. వెంటనే తెలివిలోకి వచ్చింది ధన. బాగా నీరసంగా ఉన్నట్టు నటిస్తూ, అత్తయ్య గారు ఏమైంది నాకు అని ఏమీ తెలియనట్లు అడిగింది. ఇప్పుడే నీ అంశ నిన్ను వదిలింది. సుబ్బు గారు మీరు ఇక్కడే ఉన్నారా? ఏంటండి మీ అమ్మగారు నా అంశ అని ఏదేదో మాట్లాడుతున్నారు. అదేం లేదులే కోడలా, నువ్వు కొంచెం స్పృహ తప్పావు, నీరసంగా ఉన్నట్టున్నావు. సుబ్బు, అమ్మాయిని తీసుకెళ్లి బెడ్ పై పడుకోబెట్టు. వెళ్ళండి. ఆగరా, వాడెందుకు, నేనున్నానుగా, నేను పడుకోబెడతానులే, దానికి నా కొడుకెందుకు? ఆగవే, మా అమ్మ చెప్పింది అప్పుడే మర్చిపోయావా? దయచేసి ఆ భయంకర దృశ్యాన్ని గుర్తు చేయకండి. ఒరేయ్ సుబ్బు, నువ్వే తీసుకెళ్లి పడుకోబెట్టు. నా కోడలు జాగ్రత్త
జాగ్రత్త అంది సూరమ్మ. అబ్బో పర్లేదే, మనం వేసిన పాచిక బానే పారింది. బామ్మగారు మీ పేరుతో ఒక బాణం విసిరాను, అది స్ట్రైట్ గా వెళ్లి మా అత్తగారిని తాకింది అని చిన్నగా నవ్వుకుంది ధన. అందరికీ భోజనం రెడీ చేసింది సూరమ్మ. ఏమండి, పిల్లలిద్దరినీ భోజనానికి పిలవండి, మీరు కూడా రండి పిలిచింది సూరమ్మ. ధన, భోజనానికి పద, అమ్మ పిలుస్తుంది. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చారు. సూరమ్మ గారు ప్రత్యేకంగా ధన రామ్మ కూర్చో అని తనే స్వయంగా కుర్చీలో కూర్చోబెట్టింది. సుబ్బు, నువ్వు కూడా కోడలి ప్రక్కనే కూర్చో. సుబ్బు పరమానందంతో ధనని అతుక్కుని మరీ కూర్చున్నాడు. ఇద్దరూ పక్కపక్కన కూర్చుని చూపుల బాణాలు విసురుకుంటూ చిలిపిగా నవ్వుకుంటూ మురిసిపోతుంటే ఇక లాభం లేదు, వీళ్ళు ఆగేట్టు లేరు. ఏంటే సూరమ్మ, నన్ను కూర్చోమని మాట వరుసకైనా అన్నామంటే ఏం మీకు స్పెషల్ గా బొట్టు పెట్టి చెప్పాలా ఏంటి? కూర్చోండి. అందరూ సరదాగా కూర్చుని మాట్లాడుకుంటూ టిఫిన్ చేస్తున్నారు. అమ్మా ధన, ఒరే సుబ్బు, మీకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటమ్మా? అదేరా, పాపం ధన భయంతో అనుకుంటా ఎంతో పవిత్రమైన కార్యక్రమాన్ని వాయిదా పడేట్టు చేసింది. అమ్మ నా అత్త, తిప్పి తిప్పి నాకే పెట్టావా టెండర్? ఎంత సింపుల్ గా తప్పించుకున్నావు అత్త అని కొనుక్కుంది ధన. సరే, అయిందేదో అయింది. ఈ రోజు రాత్రికి, మీ మొదటి రాత్రికి ముహూర్తం ఫిక్స్ చేశాను. మా అమ్మ చూసావా ధన, ఎంత మంచిదో. నువ్వు అబద్ధం ఆడినా నేను క్షమించేసింది. అవునండి, మా అత్తయ్య గారు చాలా గ్రేట్, చాలా గొప్ప మనసున్న మనిషి. ఆవిడ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నా నేను చేసిన పాపం పోదు అండి, పోదు. చూసావా అమ్మ, ధన ఎంత మంచిదో. అందరి ముందు తన తప్పును ఒప్పుకుంది, దానికి ఎలాంటివో ప్రదర్శించలేదు. అంటే మా అమ్మ నా భార్య లాంటి మంచి మనసున్న వాళ్ళు నాకు దొరకటం కాదు నాన్న, మీకు కూడా లభించడం మన అదృష్టం కాదా? అవునరా కొడక, నువ్వు చెప్పేది నిజమే. మనం ఎంత అదృష్టవంతులమో ముందు ముందు నీకే తెలిసిద్దిలే. ఒకరు ఉప్పు అయితే ఒకరు నిప్పు అని. ఇద్దరు నీకు బాగా బిస్కెట్స్ వేస్తున్నారు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు అని పైకి మాత్రం, ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు అని పైకి మాత్రం మంచిగా ఉన్నట్టు నేను నమ్మిస్తున్నారు. ఒరే సుబ్బు, ముందు ముందు నీ జీవితం ఏమవుతుందో దేవుడా, నా కొడుక్కి నువ్వే దిక్కు అనుకున్నాడు చలమయ్య గారు. అనుకున్నట్టుగానే సాయంత్రానికి మొదటి రాత్రి ఏర్పాటు చేసి ఇద్దరినీ లోపలికి పంపించారు. ధన సిగ్గుపడుతూ తన చేతిలోని పాల గ్లాసును సుబ్బుకి అందించింది. ధన చేయి పట్టుకుని తనకు దగ్గరగా కూర్చోబెట్టుకున్నాడు సుబ్బు. తన చేత్తోనే స్వయంగా తనకి పాలు తాగించాడు. మిగిలిన ఎంగిల పాలను తను తాగాడు. సిగ్గుతో తడిసి ముద్దవుతున్న తనను ఇంకొంచెం దగ్గరకు లాక్కుని, తన ఎందుకింత సిగ్గు? ఇది మనకు రెండవ రాత్రి, అమ్మ వాళ్ళ దృష్టిలో మొదటి రాత్రే అనుకో. అవునండి, మీ అమ్మగారు ఎలా ఒప్పుకున్నారు? అవును, నీకు చెప్పలేదు కదా, ఉదయం ఒక విచిత్రం జరిగింది. సడన్ గా నీ ఒంట్లోకి చనిపోయిన మా నానమ్మ దూరింది. మన బాధ చూసి తట్టుకోలేక యమధర్మరాజు గారి పర్మిషన్ తీసుకుని మరీ వచ్చిందంట. తన చిన్నగా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ, అవునా, మీ నాన్నమ్మకి మీరంటే ఎంత ప్రేమండి? ఇంకా ఏం చెప్పింది? వెంటనే మన మొదటి రాత్రికి ఏర్పాటు చేయమని చెప్పింది. నానమ్మ అంటే మా అమ్మకు భయం, అందుకే వెంటనే ఒప్పేసుకుంది. లేదంటే నువ్వు చెప్పిన అబద్ధానికి నిన్నేం చేసేదో తలుచుకుంటే భయం వేస్తుంది. సరే, మీ నానమ్మ మన ప్రాబ్లం సాల్వ్ చేసిందిగా, మరి ఈ రాత్రంతా ఇంతే కబుర్లు చెప్తూ కూర్చుంటారా? లేదంటే ఏమన్నా పనులున్నాయా? అయ్యయ్యో అయ్యయ్యో అని ఎలికలు తిరుగుతూ, నా పెళ్ళాం బంగారం, అయితే ఇంకా ఆలస్యం చేయను. ఆగండి ఆగండి, ఒక చిన్న డౌట్. ఇంకా ఏంటి? అదే సుబ్బు, పొద్దున మీ నాన్నమ్మ నిన్ను ఏమండి అని పిలిచింది? ఓ అదే, నేను అచ్చు మా తాతయ్యలా ఉంటానంట, అందుకే నా పేరు కూడా తాతయ్య పేరునే పెట్టింది. నాయనమ్మ ఇన్ని పేరుతో పిలవకూడదు కదా, అందుకని ఎప్పుడు ఏమండి అని పిలవడం అలవాటైంది. ఓహ్ అదా విషయం. నేను వేసిన ప్లాన్ కరెక్ట్ వేలోనే పోయిందన్నమాట. సక్సెస్ అయ్యాను. అవును ధన, నాయనమ్మ నీ ఒంట్లో ఉన్నప్పుడు నీకెలా తెలుసు ఆమె మాట్లాడిన మాటలు? ఆహా, అదేనండి, ఏదో ఆలాపనగా కొంచెం గుర్తుంది. ఏంటి, ఇంకా ఆపేద్దామా అని డైవర్ట్ చేసి. ఐఆమ్ రెడీ ధన. లైట్స్ ఆఫ్ అయ్యాయి. సూరమ్మకు నిద్ర పట్టడం లేదు. బ్రతికున్నప్పుడు వేధించింది, చివరికి చచ్చాక కూడా నా అత్త నన్ను వదలడం లేదు. దేవుడా, నా కోడల్ని నా చెప్పు చేతుల్లో పెట్టుకుందాం అనుకుంటే ఈవిడ మూలాన పూర్తిగా నేనే దాని కంట్రోల్లోకి వెళ్ళేట్టున్నాను. ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నా కొంటె కోడలు నా కొడుకుని కూడా నాకు కాకుండా చేసేట్టుంది. లేక పుట్టాడని ఎంతో అల్లారు ముద్దుగా పెంచాను. ఇప్పుడు పెళ్ళాం వచ్చాక దాని కొంగు పట్టుకుని తిరుగుతుంటే నా పరిస్థితి ఏంటి? ఇంత గారాభంగా పెంచుకుంది, దానికి అప్పగించడానికా? లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ కలత నిద్రపోయింది సూరమ్మ. నెక్స్ట్ ఏం జరగబోతుంది? అత్తాకోళ్ల మధ్య జరిగే ఈ రహస్య యుద్ధంలో ఎవరు ఆధిపత్యం సాధించబోతున్నారు తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ.